దాని కిందికెళ్ళి దూరితే ఈ మకిలి అనేది సాఫ్ అయిపోతుంది, నడుమ అన్నది పట్టుకున్నది ఇడిపోతుంది. పుర్రెకో బుద్ధి జీవకో రుచి అంటుంటారు. అలాగే రోగానికో మందు మనిషికో వైద్యం అంటున్నారు ఇంకొందరు. పొట్ట సంబంధ వ్యాధులను నయం చేసే ఈ వైద్యం గురించి తెలుసుకుంటే ఇది నిజమే అనిపిస్తుంది. హృదయం ఆకారంలో ఉన్న ఓ భారీ బండరాయి కింది నుంచి అటూ ఇటూ దూరితే పొట్ట సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని ఆ ప్రాంత వాసుల విశ్వాసం. ఇది మూఢనమ్మకమని కొందరు కొట్టిపారేస్తుంటే శాస్త్రీయంగా సాధ్యమేనని మరికొందరంటున్నారు. ఎవరేమన్నా వినడానికి వింతగా, చూడ్డానికి గమ్మత్తుగా ఉంటుంది బండ వైద్యం. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామ సమీపంలో అందర్నీ ఆకర్షిస్తున్న బండ వైద్యం మీరు చూసేయండి. దాని కిందికెళ్ళి దూరితే ఈ మకిలి అనేది సాఫ్ అయిపోతుంది, నడుమ అన్నది పట్టుకున్నది ఇడిపోతుంది. నిజామాబాద్ నగరానికి సమీపంలోని మల్కాపూర్ గ్రామం వద్ద ఉంది భారీ గుండం. సుమారు 10 అడుగుల ఎత్తులో హృదయ ఆకారంలో ఉండే ఈ బండరాయి స్థానికుల ఆదరణతో వార్తల్లోకి ఎక్కింది. దీన్నో అతీత శక్తిగల రాయిగా కొలిచే స్థాయికి చేరింది. ఇది ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు కానీ తరతరాలుగా ఈ ప్రాంతవాసులు బండరాయిని శారీరక సమస్యలు దూరం చేసి ఓ మహత్తర శక్తిగా ఆరాధిస్తున్నారు. కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి, పేగు సంబంధ వ్యాధులు, నడుము నొప్పి, వెన్నునొప్పి తదితరాలతో బాధపడేవారు దీని కింది నుంచి పలుమార్లు అటూ ఇటూ దూరితే ఆరోగ్యం కుదుట పడుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ఈ కారణంగానే దీనికి మకిలి గుండు అనే పేరొచ్చింది. తాతలు ముత్తల కాలం నుంచి 400 సంవత్సరాల నుంచి ఫుల్లు ఎప్పుడైనా మకిలిగుండు. ఆ మకిలిగుండు అంటే ఈ కాలంలో కాదు, ఆ కాలంలో పుట్టింది అది. కానీ మేము చూసినప్పటి నుంచి ఉన్నది. మా తాతలు కూడా చెప్పిర్రు, మా తండ్రులు కూడా చెప్పిర్రు. దాని కిందికెళ్ళి దూరితే ఈ మకిలి అనేది సాఫ్ అయిపోతుంది, నడుమ అన్నది పట్టుకున్నది ఇడిపోతుంది అని చెప్పేది. ఇక దానికి ఎప్పుడన్నా మకిలి జరిగితే దాని కిందికెళ్ళి దూరుతుంటివి. ఇక ఎప్పుడైనా కానీ నడుము పట్టుకుంటే దాని కిందికెళ్ళి దూరుతుంటివి. ఈ ఎక్కడ అంటే ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళం, చెప్పిన వాళ్ళం ఉంటాం చూడు. ప్రతి ఒక్క మనిషి రావచ్చు, దూరచ్చు, దాన్ని క్రమశిక్షగా మంచిగా చేసుకోవచ్చు. ఒకసారి దూరుతారు, కొద్దిగా మంది నయం అవుతుంది, రెండోసారి మూడోసారి ఖతం అయిపోతుంది. సాధారణంగా వ్యవసాయ పనులు చేసేవారికి ఒళ్ళు నొప్పులు, నడుం పట్టేయడం వంటివి జరుగుతుంటాయి. పొట్ట, వీపు, నడుము సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. ఈ గుండు కింది నుంచి బోర్లా పడుకొని దూరటం వల్ల పొట్టకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దీని కింది నుంచి వెళ్లేటప్పుడు పొట్టను లోపలికి బిగుపట్టుకుని పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే పొట్ట సంకోచ వ్యాకోచాలతో వ్యాయామం అవుతుంది. నడుము, వీపుపై ఒత్తిడి ఏర్పడి ఏవైనా ఇబ్బందులుంటే సడల్తాయి. ఇలా పలుమార్లు చేస్తే శరీరంలోని నొప్పులు, పొట్ట సంబంధ సమస్యలు దూరమవుతాయి. ఈ ప్రభావం వల్ల మకిలి గుండుగా పిలువబడే ఈ రాయి అతీత శక్తిగల గుండుగా మారింది. దీన్ని చూడటానికి, దీని కింద నుంచి దూరడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కూడా వస్తుంటారు. ఖాళీ కడుపుతోనే ఈ బండరాయి కింద దూరుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగించాలి. ఎలాంటి మందులు లేకుండానే సమస్య దూరమవుతుందని ఈ ప్రాంత వాసులు విశ్వసిస్తున్నారు. కొందరు ఒడ్డెరలో ఈ రాయిని కంకరగా మార్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఇలాంటి వింతలు జనాన్ని బాగానే ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒడ్ల మేకలు కానీ అలా వ్యవసాయాలు చేసేటోళ్ళు ఉంటారు కదా, ఆ వ్యవసాయాలు చేసేటోళ్ళు ఒడ్ల మేకలు కానీ పోయేటప్పుడు దేనికి బండి మేకలు పడ్డా కానీ ఇక్కడ బొడ్డు దగ్గర మకిలి అనేది ఉంటుంది. బొడ్డు దగ్గర ఏలు పెట్టుకుంటే మకిలి కొట్టుకుంటుంది. మనం పరిగెడుపున పెట్టుకుంటే ఆ మకిలి అనేది పక్క పెరిగింది అనుకో, అదంతా మొత్తం కడుపు అంతా నొప్పి పెడుతుంది. నొప్పి పెట్టినప్పుడు మొత్తం వేటిని పెడుతుంది. ఆ వేటిని పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఏ మందులు వేసినా తగ్గదు కాబట్టి అక్కడ ఒక గుండు ఉన్నది. మాకు బుద్ధి లేనప్పటి నుంచి గుండు ఉన్నది. ఆ గుండు దగ్గర పోయి అక్కడ 5 సార్లు ఇక్కడ 5 సార్లు దూరితే ఆ కరెక్ట్ సెట్ అవుతుంది. కడుపు నొప్పి తక్కువ అవుతుంది, లాటిన్ తక్కువ అవుతుంది. దాని కిందికెళ్ళి దూరితే ఈ మకిలి అనేది సాఫ్ అయిపోతుంది, నడుమ అన్నది పట్టుకున్నది ఇడిపోతుంది.